ఇది మునక్కాయల సీజన్ కదండి. ఎక్కడ పట్టినా మునక్కాయలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల మనం ఏం చేయాలంటే మునక్కాయలు తీసుకొచ్చుకున్నామంటే ఒక రోజులో కూర చేసేసామంటే అయిపోతుంది. ఇంకా రెండో రోజుకి అది వాడుకోలేము. అట్లని చాలా చాలా మునక్కాయలు ఉన్నాయి కదండి ఇప్పుడు. దానివల్ల మనం మునక్కాయ ఆవకాయ అనేది తయారు చేస్తాం ఇప్పుడు. దీన్ని 2-3 మంత్స్ వరకు కూడా వాడుకోవచ్చు. దానికి ఎట్లా అంటే ముందుగా మునక్కాడలు తీసుకొని కొద్దిగా నూనె పోసుకొని బాగా ఇట్లా ఫ్రై చేసేయాలి. కొంచెం దోరగా ఎర్రగా వచ్చేంత వరకు మునక్కాయలని ఆ నూనెలో వేపేసుకున్నాం. వేపేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు కొంచెం 1 కప్పు ఆవాలు తీసుకున్నాము. 1 స్పూను మెంతులు తీసుకున్నాం. 2 ఎండబెట్టేసి బాగా ఆవాలు కొంచెం దోరగా వేయించేసుకున్నాం. ఆవాలు కాదు, మెంతులు మాత్రం దోరగా వేయించేసుకున్నాము. ఆవాలు మాత్రం అక్కర్లేదు, వేయించుకోక్కర్లేదు. అట్లా వేసి 2 ఇట్లా మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసి పొడి అయిపోయిన తర్వాత దీన్ని మనం బాగా ఫ్రై చేసుకున్నాం కదండి ఈ మునక్కాడల్ని. ఈ మునక్కాడల్లో అయితే ఇప్పుడు ఆవపిండి ఇట్లా కలిపేసాము. ఇప్పుడు కలిపేసుకొని ఇట్లా బాగా పొడి అంతా కూడా కలిపేసాం. మెంతులు మాత్రం కొంచెం వేడి చేసుకున్నాము. ఆవాలను కొద్దిగా ఎండలో పెట్టేసి ఆ పొడి తీసుకొని ఆవాలు మెంతులు పొడి తీసుకొని ఇట్లా కలిపేసాం. తర్వాత ఇప్పుడు ఉప్పు తగినంత ఉప్పు వేసుకోవాలి దానికి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ 4 మునక్కాడలు తీసుకున్నాం. ఆ 4 మునక్కాయలకి 1 కప్పు ఆవాలు పోసాము, 1 చెంచా మెంతులు వేసాము. అట్లాగే ఒక 2 స్పూన్లు వచ్చేసి ఉప్పు వేసుకున్నాము. అదే మాదిరి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి. కారం మనకి దంచిన కారం అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు అట్లా ప్యాకెట్ కారం అయినా ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. దానికి సరిపడినంత కారం వేసి మొత్తం కూడా ఇప్పుడు బాగా కలిపేసేయాలి. దాన్ని మొత్తం ఇట్లా బాగా కలుపుకుంటూ పోవాలి. చక్కగా ఇట్లా కలిపేసామనుకోండి మొత్తం మిక్స్ అయిపోతుంది. సేమ్ మామిడికాయ ఊరగాయలాగా అనమాట ఇది. అవి మామిడికాయలు అయితే పచ్చికాయలు పెట్టేస్తాము. మునక్కాయలు కాబట్టి అట్లా పచ్చి వాసన వస్తుంది అనమాట పచ్చిగా పెడితే. అట్లా కాకుండా కొంచెం లైట్గా నూనె ఎక్కువ పోసుకొని దోరగా వేయించుకోవాలి. అప్పుడు వాసన పోతుంది, ఎక్కువ రోజులు కూడా కూరగాయ అట్లా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయాక ఒక నిమ్మకాయ ఉంటుంది కదండి, ఆ నిమ్మకాయ తీసుకొని లైట్గా దాంట్లో పిండేసేయాలి. ఎందుకంటే నల్లగా పోకుండా ఉంటుంది, కలర్ రెడ్గా ఉంటుంది, కొంచెం లైట్గా మనకి పులుపు కూడా తగులుతుంది. దానివల్ల మునక్కాయలు ఊరగాయ చాలా రోజులు కూడా ఉంటుంది, మనకి ఒక 2-3 మంత్స్ ఉంటుంది. సీజన్ కదా అయిపోయాయి అని దిగులు పడక్కర్లేదు. మనం 2-3 మంత్స్ తర్వాత కూడా మనం దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు ఇది ఆయిల్ సరిపోలేదు అనిపించింది అనుకోండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. లేదంటే ఒక 1 డే 2 డేస్కి బాగా మనకి మామిడికాయ ఊరగాయలాగా పైకి తేలుతుంది. ఇది కూడా కొంచెం దీన్ని తీసుకొని ఒక ప్లాస్టిక్ గిన్నెలో ఒక ప్లాస్టిక్ దాంట్లోకో లేకపోతే ఒక జాడీలోకి పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఒక 1 మంత్ 2 మంత్స్ కూడా తినవచ్చు. అట్లా స్టాక్ చేసుకోవచ్చు అన్నమాట. చక్కగా ఇట్లా మామిడికాయలాగా మునక్కాయలాగా అట్లా ఒక్కొక్క ఊరగాయల్ని తయారు చేసుకొని మనం పక్కన పెట్టుకుంటూ ఉన్నాం అనుకోండి, ఇది మంచి ఆహారం అండి. యోగా ఫుడ్ లాగా ఇది కూడా. ఏమంటే కారమే మనం తినలేమేం లేదు. ఒక 2 మునక్కాయలు వేసుకొని కొంచెం కారం వేసుకున్నాం అనుకోండి, హ్యాపీగా ఆ రోజు అన్నం అంతా తినేసేయచ్చు. కొంచెం పెరుగన్నం ఉంటే చాలు, చక్కగా తింటాం. అంటే నేను చెప్పేది బయట కొనుక్కొని బయట తినేదానికంటే కూడా మనం చేసుకుంటాం కాబట్టి మనకు ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఏమేమి వేసుకుంటాం మనకు తెలుసు. అంటే ఆయిల్ మంచి ఆయిల్ వేసుకుంటాం, కారము అట్లా అన్నీ మంచి క్వాలిటీ వేసుకుంటాం కాబట్టి కడుపులో మంట రాదు, అట్ ది సేమ్ టైం ఆరోగ్యంగా ఉంటాము.